ఇక్కడ అందరినీ నేను ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోవాలా, అందరినీ ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నా. ఒక చెల్లి, ఒక అక్క, ఒక ఎవరు, ఒక దేవత. బ్లెస్సీ 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 దేవత అన్నావు కాబట్టి సరిపోయింది. నాకు అన్ని తెలుసు అనుకుంటా, కానీ కొన్ని ఇట్లా తెలియదు. అది మేడం చాలా తెలియదు. మాట్లాడితే మేడం ఏమంటారంటే, నీకేం తెలియదు మేరీ, అసలు నువ్వు ఎలా ఉంటావో తెలియదు, అందరికీ కనబడతావు, అన్నీ తెలుసలే, కానీ నువ్వు అసలు చిన్నపిల్ల అమాయకత్వంలో ఉంటావని చెప్పి నాకు అన్ని ఏదైనా తెలియదు కూడా దగ్గరుండి చెప్పేది. అట్లా నాకు అర్థం అంటే నాకు కొన్ని వచ్చు, కానీ కొన్ని రాని కూడా దగ్గరుండి మేడం చెప్పేవాళ్ళు. మంచి అనుభవాలు, ముందు ఎలా ఉండాలి ఏంటని కూడా. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మామూలుగా బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంటే నాకు ఒక ఉపాధి దొరికింది అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నా. యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మామూలుగా నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది. అయితే టైఫాయిడ్ ఫీవర్ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, మా అమ్మ వెళ్ళనివ్వలా. ఆ టైంలో మళ్ళీ నాకు చెప్పాను కదా మీ అందరికీ, నా దగ్గర ఒక కోతి పిల్ల ఉండేది, ఆ కోతి పిల్ల వల్ల నాకు కొంచెం ర్యాషెస్ వచ్చినాయి అని చెప్పి. అది కూడా చేతి మీద కనిపిస్తుంది, క్యామ్లో ఎక్కడైనా సరే. మామూలుగా నేను నార్మల్ వీడియో తీసినా కానీ కనిపిస్తూనే ఉంటుంది. అది కూడా నాకు ప్రాబ్లమే. అక్కడ కెమెరా ముందు అక్కడికి వెళ్తే మళ్ళీ ఈ అమ్మాయికి ఏదో ఉంది అని అనుకుంటారు కదా, దానికి కూడా నేను మా ఆయన చేసి నేను ఫీల్డ్లోకి కొంచెం దూరంగా ఉన్నాను ఇప్పుడు 3 months. అయితే నా ఫ్రెండ్ అని చెప్పింది, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, ఏదైనా నేర్చుకోవచ్చు కదా ఈ లోపు అని అంది. అయితే ఏం నేర్చుకున్నా కానీ మనీ పెట్టాలి కదా, కొంచెం ఇబ్బందిలో ఉన్నాను కదా. మీ అందరికీ తెలియదు ఏంటంటే, నేను మీ ముందు ఇంత నవ్వుతూ ఉన్నాను, కానీ నాలో ఒక అనుభవం ఉంది. అది చెప్పుకోలేను, చెప్పుకున్నా కానీ అది బయటికి నాకు ఇది కాదు. చాలా బాధ చెప్తే చాలు, అలాంటి బాధలు కూడా నేను అన్నీ మర్చిపోయి, అంటే అసలు నాకు ఎప్పుడు గుర్తురాదు. కానీ ఎక్కడికి వెళ్ళా కానీ ఒక ఫ్యామిలీ లాగా అందరితో కలిసిపోయి ఉంటా. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఇలా అనుకోను. ఒకళ్ళు మాత్రం అనుకున్నా, నా సొంత చెల్లి అని. ఎందుకంటే సేమ్ ఎవరో హెప్సిబా, అందుకే నేను మేడంని కూడా అనుకున్నా. అంటే మేడంని అడిగాను, మేడం నాకు పార్ట్నర్గా తను నువ్వు మేడం అని. అంటే తను నాకు నా సొంత చెల్లి, చనిపోయిన చెల్లి ఉంది, సేమ్ అలానే ఉంటుంది, మాట్లాడకుండా ఏదన్నా కావాలి అనుకున్నా కానీ అట్లా ఏదన్నా కానీ నాలో నా చెల్లి కనిపించింది. అందుకని చెప్పి నేను లావణ్య అనుకున్నా, ఇంకంతే. అట్లానే నేను ఇంకా చావడం అయిపోవాలా సరే. అట్లయితే ఇక్కడికి నేను అనుకున్నాను, చెప్పు, నువ్వు ఏడుస్తావని నేను అసలు ఏడవను. మొన్న ఏడుతానని చెప్పి ఇలా ఏడవుతానని అనుకోబాకండి, ఏడవను. అయితే నేను ఇక్కడికి వచ్చే ముందు ఇంటి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాక నేను అక్కడ కూడా బ్యూటీషియన్ సంథింగ్ చేద్దాం అనుకున్నా. కానీ నాలో ఆ గోల్ ఉంది. ఆ గోల్కి నేను ఇక్కడికి వచ్చినాక సార్ చెప్పిన మాటలు కానీ, అంటే మనకి చెప్పారు కదా వైవా, అలాంటి లోన్ల గురించి కానీ, సంథింగ్ మనం బతుకు తెరువు కోసం కానీ, అలాంటివన్నీ మా సార్ చెప్పినవి విన్నాను, మేడం చెప్పినవి కొన్ని నాకు మైండ్లోకి ఎక్కేసి నాకే డౌట్ వస్తుంది. నేను ఇండస్ట్రీలోకి వెళ్తాం ముఖ్యమా, లేదంటే ఇక్కడే ఉండి ఏదైనా బిజినెస్ చేసుకుంటే ముఖ్యమా, ఎక్కడైతే పిల్లలు దూరంగా ఉండాలి, నా ఫ్యామిలీ కూడా దూరంగా ఉంటారు, ఎప్పుడో ఒకసారి తీసుకుంటూ ఉంటా. అదే ఇక్కడే ఉండి సొంతంగా బిజినెస్ పెట్టుకుంటే నా ఫ్యామిలీ నా దగ్గరే ఉంటారు. నా గోల్ కూడా నెరవేరుద్దామని అనుకుంటున్నా. నా గోల్ ఏంటి అడగరా మీరు ఎవరు? నా చనిపోయిన చెల్లి అని చెప్పాను కదా, తన మీద ఒక అనాథాశ్రమం పెట్టాలనుకుంటున్నా. ఏంటంటే అనాథాశ్రమానికి చెప్తున్నా, వీళ్ళేం ధనవంతులు కాదు, ఏమీ లేదు, సంపాదిస్తే ఫ్యామిలీ నడవాలి. సంపాదన మీద అది 1000 అవని 2000 అవని ఎంతైనా అవని. అలాంటి ఇదిలో 5 సెంట్లు స్థలం కొని అనాథాశ్రమం కోసం ఉంచింది. అది పిల్లల కోసం కూడా కాదు, అది అనాథాశ్రమం కోసం స్థలం కొన్నట్టు ముందు. ఇప్పుడు ఆ స్థలం 5 సెంట్లు, సొంతగా 5 సెంట్లు స్థలం కొన్నా, దానికోసమే కట్టా. అది అనాథాశ్రమం అంటే అందరికీ కాదు, కళ్ళు కనిపించిన వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, అనారోగ్యంతో ఉంటారు కదా, నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి, బాగా ఎంగేజ్లో ఉండి నడవలేని వాళ్ళకి నేను ఒక తల్లిగా వాళ్ళకి నేను అండగా ఉండాలనుకుంటున్నా. అది నా గోల్. అది నా చెల్లి పేరు మీద లావణ్య అనాథాశ్రమాన్ని పెట్టాలనుకుంటున్నా. ఇది నాకు ఇక్కడికి వచ్చినాక ఇది కన్ఫర్మ్, అంటే నేను పెట్టగలను, నాకు నమ్మకం వస్తుంది. ఎందుకంటే నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఎందుకంటే నాకు ఎలా బతకాలి ఏంటి అని నాకు చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. నేను మేడం కూడా అడిగాను, మేడం నేను హైదరాబాద్ వెళ్తే బెటరా, ఇక్కడ ఉంటే బెటరా అంటే, అక్కడైతే ఏముందమ్మా రోజు 3000 ఉంటుంది, ఇక్కడ ఉంటే నువ్వు సొంతగా బిజినెస్ చేసుకోగలవు, పార్లర్ లేకపోయినా ఏదైనా బయట చేసుకున్నా కానీ మంచిగానే ఉంటుంది, ఇక్కడ ఉంటేనే బెటర్ అని చెప్పారు. అట్లా నేను చాలామందిని అడిగాను. ఎవరు? అనురాధక్కని కూడా అడిగా. ఇంకా అందరిని అడుగుదాం అనుకున్నాను,
కానీ కొంతమంది నేను అసలు ఆ సంగతే మర్చిపోయా. ఇప్పుడు అడుగుతున్నా, నేను అక్కడ ఉంటే బెటర్, ఇక్కడ ఉంటే బెటర్. ఇక్కడ ఉండాలి బెటర్. అది ఇక్కడే ఉందాం వస్తున్నావా ఆర్ల సెట్ కాపులో అనాథాశ్రమం. ఇక్కడే ఉంటాను. అనాథాశ్రమం ఓపెన్ చేసినాక ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేసి అందరినీ ఆహ్వానిస్తాను. చెప్పాక ఆగా అయిపోయి ఒకవేళ ఇంకోటి ఎప్పుడన్నా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు మన గ్రూప్ లో పెడతాం. తోచినంత సాయం చేద్దాం. ఏమంటారు? మనకు తోచినంతే. ఎవరన్నా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఆప్యాయంగా ప్రేమతో ఏదన్నా ఇవ్వాలనుకుంటే తీసుకుంటా, వద్దా నన్ను. అది అంటే తన కన్స్ట్రక్షన్ కానీ చాలా అవసరాలు ఉంటాయి. బిల్డింగ్ కట్టాలా, చాలా ఉంటుంది. అప్పుడు తన ఏది స్టార్ట్ చేసినా గ్రూప్ లో మెసేజ్ పెడితే అప్పుడు రియాక్ట్ అవుదాం. ఓకేనా? ఓకే. ఖచ్చితంగా ఖచ్చితంగా. మేడం సత్యరాజ్కి చెప్పలేదు. ఒక మాట, ఇంకో డైలాగ్ వీడియోలో నేను పెట్టుకోవాలనుకుంటున్నా. నాకు చాలా బాధలు ఉన్నాయి, ఆడవను. ఇప్పుడు కూడా మీ అందరిని వదిలిపోతున్నానని చెప్పి ఆడవను. ఎందుకంటే మీకు అందుబాటులోనే ఉంటాను. నేను మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ కాదు, నా ఫ్యామిలీ. సరేనా? మేడం ఎంతగా వదిలిపెట్టను, మిమ్మల్ని వదిలిపెట్టను. అందుకని చెప్పి ఆడవను. మొన్న ఏడుపు వచ్చింది కానీ ఇప్పుడు ఆడవను. ఇప్పుడు మీరందరూ అనుకుంటారు కదా మేడం కొంచెం హెవీ పర్సనాలిటీ, హైట్ వెయిట్ బాగుంది అని అనుకుంటారు కదా. జనరల్ గా మంచి పర్సనాలిటీ ఉన్నా కదా, దిట్టంగా. దేవుడు ఎందుకు ఇచ్చాడా? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం. అంటే సన్నగా నైస్ గా లేని ఆడపిల్లలాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు నిజంగానే అనిపిస్తుంది. ఇలియానా నడుము లేదే నాకు నిజంగా అనిపిస్తుంది. ఎందుకు ఇచ్చాడు అంటే మీ లాంటి వాళ్ళందరినీ తట్టుకోవడానికి దిట్టమైన పర్సనాలిటీ ఇచ్చాడు. అది అంతేనా? కింద నేను మా చెల్లి అనుకున్నా, చనిపోయిన నా చెల్లి. బ్లెస్సీ అంటే బ్లెస్సీ లవర్ మేడం, బ్లెస్సీ లవర్. అమ్మాయి చెప్తి బాగా బెస్ట్ లవర్ అనుకోండి. అందరూ కూడా లవర్ అనుకున్నారు.